హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుప్రజ అవినాష్ బ్లాగ్స్. మేము యూకేకి రిటర్న్ వచ్చిన నెక్స్ట్ డే మా దగ్గర ట్రక్ షో అయింది. సో అవినాష్కి అది ఎప్పటి నుంచో చూద్దామని ఇష్టం ఉండే, కానీ మా ప్లేస్లో ఎప్పుడు జరగలేదు. ఇది ఫస్ట్ టైం అనమాట. సో సరే అని మేము ఇండియాలో ఉన్నప్పుడే టికెట్స్ బుక్ చేసుకున్నాము. టికెట్ ప్రైస్ వచ్చేసి £9 పర్ మెంబర్, అంటే 18 పౌండ్స్ కంప్లీట్గా. మన ఇండియన్ కరెన్సీలో చూస్తే 1800 అనమాట. పార్కింగ్ ఛార్జెస్ ఏమి ఉండవు. కానీ 11 షో. బట్ మేము స్టార్ట్ అయ్యి వెళ్ళేసరికి మాకు ఆల్మోస్ట్ 11:30 అయింది. బట్ చాలా ట్రాఫిక్ ఉండే. మేము ఆల్మోస్ట్ 40 మినిట్స్ వరకు అలా కార్లో సేమ్ ప్లేస్లో సేమ్ అలానే ఉన్నాము. సో ఒక్కొక్క కార్ కొంచెం కొంచెం ముందుకు వెళ్తుంది. డిజేబిలిటీకి మాత్రం వాళ్ళు సపరేట్గా ఒక ప్లేస్ ఇచ్చారు. ఆ రోజు బ్యాడ్ లక్ ఏంటంటే రెయిన్ ఉండే, సో బురద బురద ఉంది. ఏబీసీ స్లాట్స్ లాగా పెద్ద గార్డెన్ లాగా ఇచ్చేసి అక్కడ పెట్టమంటున్నారు కార్స్. మేము వెళ్ళే వరకు సీలో దొరికింది మాకు. ఏబీ కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. సరే అని దిగి నడుస్తుంటే మొత్తం బురదనే ఉందన్నమాట. లెగ్స్ అన్నీ, మేము బ్లాక్ జీన్స్ వేసుకొని వెళ్ళాము, బురద అంటింది కంప్లీట్గా. సో మేము నడుచుకుంటూ వెళ్తుంటే ఇటు సైడ్కి అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. లోపలికి వెళ్ళగానే మన టికెట్స్ వాళ్ళు స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. కిడ్స్కి ఏమో చాలా టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయి, వాళ్ళు పే చేసి ఆ గేమ్స్ ఆడుకోవాలి. సో ట్రక్ షోకి టైం పడుతుందన్నమాట. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్ స్టాల్స్ కూడా ఉండే, బట్ మన ఇండియన్ ఫుడ్ అయితే ఏం లేదు. వీళ్ళదే ఎక్కువ చిప్స్ అండ్ చీజ్ ఫ్రైస్ అండ్ ఐస్ క్రీమ్స్ ఇవే ఉన్నాయి. సో బేసిక్గా ఈ ట్రక్స్ ఉంటాయి కదా, ఇవి కార్స్ని స్మాష్ చేస్తాయన్నమాట. అండ్ ఒక కార్ని ఆఫ్ లాగా బ్రేక్ చేస్తాయన్నమాట. సో అది నాకు నిజంగా చేస్తాయా అని నేను బేసిక్గా నమ్మలేదు. సో మంచిగా కనిపించాలంటే మంచి వ్యూ ఉండాలని చెప్పేసి ఆ రౌండ్ చుట్టూ తిరిగాము. మేము ఒక రౌండ్ వేసాము, అప్పుడు ఒక ప్లేస్ దొరికింది. లేదంటే కంప్లీట్గా ఇప్పుడు వాళ్ళ కిడ్స్ వచ్చేసరికి వాళ్ళకి స్ట్రోలర్స్ అవి ఉండి వాళ్ళు దాని మీద కూర్చోవడం, లేకపోతే వాళ్ళ డాడీ మీద కూర్చోవడము అలా చేసి చూస్తున్నారు, పిల్లలకి కనపడదు కాబట్టి. సో ఇది జరిగేటప్పుడు ఏదైనా బ్రేక్ అయిపోయి మన మీద పడుతుందని వాళ్ళు చాలా దూరంగా ఉండి మిడిల్లోనే చేస్తారనమాట. సో వన్స్ అది కార్లన్నీ అరేంజ్ చేసిన తర్వాత షో స్టార్ట్ అయ్యిద్ది. కరెక్ట్ టైం అంటే టైంకి వాళ్ళు స్టార్ట్ చేశారు షో.
ఫైనల్గా ట్రక్ షో చూడడం అయిపోయింది. లైవ్గా చూస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఆ ట్రక్ సౌండ్ ప్లస్ అది డైరెక్ట్గా మన ముందే కార్ని బ్రేక్ చేయడం అండ్ స్మాష్ చేయడం 4 కార్స్ని అలా పెట్టి అదైతే చాలా థ్రిల్లింగ్ అనిపించింది. నేను లైఫ్లో ఫస్ట్ టైం చూసా. అండ్ మీ దగ్గర ఎక్కడైనా ఇలా అనిపిస్తే చూడండి, లైవ్లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి. సో నేను ఇలా వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఇంకా వీడియోస్ కోసం ఫాలో చేయండి. సో బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.